వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మేము క్యారెట్ డేట్స్ కాంబినేషన్లో స్పాంజ్ కేక్ చేస్తున్నాము. సూపర్ సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగుంది కేక్. పక్కా కొలతలతో అన్నీ సమానంగా సరిపోయేలా చేసి చూపిస్తున్నాము. ఇలా కనుక మీరు ట్రై చేశారంటే పక్కా బేకరీ స్టైల్లో స్మూత్ అండ్ స్పాంజీ కేక్ని చేసి తీరుతారు. కాకపోతే చేసే తీరులో ఉంది అసలైన రుచి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ టేస్టీ కేక్ని ఈజీగా చేసేస్తారు. ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బౌల్లో అరకప్పు పంచదార, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఈ పంచదార అంతా కరిగేంత వరకు కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా పంచదార కరిగాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అంటే క్యారమిల్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇదిగో ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక పక్కకు తీసుకొని ఈ వేడి మీదే 1/4 కప్పు వాటర్ వేసి బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు పంచదార, 3 లవంగాలు తీసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ చేసి మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 3/4 కప్పు వాసన లేని ఆయిల్, 2 ఎగ్స్, 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఒక విస్కర్ సహాయంతో బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా బాగా పంచదార అంతా కూడా కలిసిపోయే విధంగా కలుపుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో 1 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్, 1/8 స్పూన్ జాజికాయ పొడి, 1/8 స్పూన్ అల్లం పొడి, 1/2 స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి వీటన్నిటిని బాగా స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా బాగా స్ట్రైన్ చేసేసుకొని స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఎలాంటి లంప్స్ లేకుండా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా అన్నీ కలిసేలా కలిపేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి బ్యాటర్ కలుపుకుంటే కేక్ స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బ్యాటర్ మిక్స్ చేసుకునే తీరులోనే కేక్ సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారమిల్ సిరప్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మళ్ళీ ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకొని మరో బౌల్లో 1/3 కప్పు కట్ చేసుకున్న ఖర్జూరాలు, 1/4 కప్పు జీడిపప్పు పలుకులు, 1 స్పూన్ మైదా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసిన బ్యాటర్లో వేసేసుకోవాలి. అలాగే 1 కప్పు సన్నని క్యారెట్ తురుము కూడా వేసి ఈ బ్యాటర్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక కేక్ టిన్ని తీసుకునేసి అందులో బటర్ పేపర్ వేసి తయారు చేసుకున్న బ్యాటర్ని వేసి చూడండి, బ్యాటర్ అనేది ఇలా ప్లెయిన్గా ఎలాంటి ఎయిర్ బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకొని ఇలా బాగా ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోయి బ్యాటర్ ప్లెయిన్గా అవుతుంది. ఇంకా ఈ టిన్ని 10 మినిట్స్ ప్రీహీటెడ్ ఓవెన్లో 180 డిగ్రీస్లో ఉంచి 35 to 40 మినిట్స్ లేదా టూత్పిక్ క్లీన్గా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి. మాకైతే కరెక్ట్గా ఒక 40 మినిట్స్కి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చూడండి, ఏంటండి ఈ ప్రాసెస్ అంతా చూసాక ఎంత సింపుల్గా అనిపిస్తుందా? ఇప్పుడు ఈ కేక్ని టిన్లో నుంచి తీసి ఇలా పూర్తిగా చల్లారిన కేక్ని పీసెస్లా కట్ చేసి ఎంచక్కా ఆస్వాదించడమే. చూడండి, కట్ చేస్తుంటే కేక్ స్మూత్గా లోపల కూడా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కదా. ఆల్రెడీ మన ఛానల్లో డిఫరెంట్ ఫ్లేవర్స్లో కేక్ రెసిపీస్ని చేసి పెట్టాము. వెనిలా స్పాంజ్ కేక్ అని, ఎగ్లెస్ క్యాపుచినో చాక్లెట్ కేక్ అని ఇలా చాలానే ఉన్నాయి. అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంతవరకు ఆ రెసిపీస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ని క్లిక్ చేసి రెసిపీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్ టేస్టీ కేక్స్ వచ్చి తీరుతాయి. ఇంకా మరిన్ని వెరైటీ ఫ్లేవర్స్లో కేక్ రెసిపీస్ని కూడా ఎవరైనా సరే ఈజీగా చేసుకునే తీరులో మన ఛానల్లో త్వరలోనే చేసి చూపిస్తాం. ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్.
ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.